హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల పూజలో అఖండ దీపం ఎలా వెలిగించాలి, అఖండ దీపం వెలిగించడంలో పాటించవలసిన నియమాలు ఏంటి, దేవీ నవరాత్రుల్లో ఖచ్చితంగా అఖండ దీపం అనేది వెలిగించాలా, ఇంకా అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏం చేయాలి అనే అన్ని విషయాలు నేను వీడియోలో అయితే తెలియజేస్తా అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ అఖండ జ్యోతి వెలిగించడానికి ముందుగా మనం ఓ పెద్ద ప్రమిదని అయితే తెచ్చుకోవాలండి. ఈ ప్రమిదికి చక్కగా నీటితో అయితే కడగాలి. కడిగి కొంచెం 10 నిమిషాలు అలా నీళ్ళు పోసి అలాగే ఉంచండి. ఎందుకంటే ఏమన్నా హోలు అలా ఉందా మనకి అనేది తెలుస్తుంది. తర్వాత ఇలా కడిగిన తర్వాత చక్కగా పసుపు అనేది రాసుకోవాలండి. రాసుకొని కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి. అయితే ఈ అఖండ దీపం మనం వెలిగించితే చాలా నియమాలు అయితే పాటించాలండి. ఇంకా మనం దేవీ నవరాత్రుల్లో ఈ అఖండ దీపం పెట్టుకొనైనా పూజ చేసుకోవచ్చు, లేదా అఖండ దీపం లేకుండా ఓన్లీ కలశం పెట్టుకొనైనా పూజ చేసుకోవచ్చు అండి. లేదా అఖండ దీపం కలశం రెండూ లేకుండా మనం పూజ అయితే చేసుకోవచ్చు. పెట్టుకోవాలి అని ఏమీ నియమం అయితే లేదండి, కానీ పెట్టుకుంటే చాలా మంచిది. అఖండ దీపం అనేది పెట్టుకుంటే ఇలా నేను కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను అండి. కుంకుమ బియ్యపిండి బొట్లు అయితే పెట్టుకున్నాను. ఈ అఖండ దీపం మనం పూజ దగ్గర అయితే పెట్టుకోవాలి. అంటే మనకి ఎక్కడ గాలి తగలని ప్లేస్లో అలా పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక పీట వేసుకొని పీట పైన అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని ఈ అఖండ దీపం అయితే పెట్టుకుంటున్నాను అండి. ఇంకా ఈ అఖండ దీపం డైరెక్ట్గా పెట్టకూడదండి. కింద అడుగున మనం ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి. అది ఇత్తడిది అయితే తీసుకున్నా అండి ఒక ప్లేటు. ఆ ప్లేటుకి కూడా చక్కగా కుంకుమ బొట్లు అయితే పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని ఆ పీట పైన అయితే పెట్టుకునండి. పెట్టుకొని ఆ ప్లేటులో 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం అయితే వేసుకోవాలండి. కొంతమంది గోధుమలు కూడా వేస్తారు, కొంతమంది వడ్లు వేస్తారు. మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే ఒక 3 గుప్పెలు బియ్యం అయితే వేసుకున్నాను అండి. ఈ ప్రమిద అనేది మట్టిదే తెచ్చుకోవాలండి. ఈ మట్టిదే తెచ్చుకొని మనం అఖండ దీపం అనేది వెలిగించాలి. ఇలా నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. దాంట్లో 3 గుప్పెల బియ్యం అనేది వేసుకున్నాండి. ఈ బియ్యాన్ని చక్కగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ప్రమిద ఉంది కదండి, బొట్లు పెట్టింది, ఆ ప్రమిదని ఈ బియ్యం పైన పెట్టుకోవాలి. పెట్టుకొని మనం అఖండ జ్యోతి అనేది మనకి పూజా స్టోర్లు అనేది దొరుకుతుందండి. అఖండ జ్యోతి అనేది తెచ్చుకొని మనం ఈ అఖండ జ్యోతిని అయితే వెలిగించాలి. లేదా మీకు అఖండ జ్యోతి ఎక్కడా దొరకలేదు అనుకుంటే పత్తితో చేసిన ఒత్తులు ఉంటాయి కదండి, ఆ ఒత్తుల్ని 9 తీసుకొని ఒక ఒత్తిగా చేసి మనం ఈ అఖండ జ్యోతిని అనేది వెలిగించవచ్చు. నాకైతే అఖండ జ్యోతి అయితే దొరకలేదండి. నేను ఇక్కడ పత్తితో చేసుకున్న ఒత్తులు అయితే ఉన్నాయి నా దగ్గర. వాటిని 9 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఈ అఖండ జ్యోతి అయితే వెలిగిస్తున్నాను అండి. ఈ మూకుడు నిండా అంటే ఈ ప్రమిద నిండా మనం ఆ నువ్వులు అనేది వేసుకొని ఈ జ్యోతిని అయితే వెలిగించాలి. ఈ జ్యోతిని మనం ఏకహారతితో కానీ లేదా అగరబత్తులతో కానీ అయినా వెలిగించవచ్చు. నేను అగరబత్తులతో చక్కగా ఈ జ్యోతిని అయితే వెలిగించుకుంటున్నాను అండి. మనం ఈ ప్రమిదికి చక్కగా పూలతో అయితే అలంకరణ అనేది చేసుకోవాలి. ఇక్కడ చక్కగా నేను చూపించినట్టు పూలతో చక్కగా అలంకరణ అనేది చేసుకున్నాను అండి. మనం ఈ అఖండ జ్యోతి వెలిగిస్తే చాలా నియమాలు అయితే పాటించాలండి. అంటే ఆ అఖండ దీపం ఇంట్లో ఉన్నన్ని రోజులు 9 రోజులు కొండెక్కకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఇంకా ఆ 9 రోజులు మనం నేల మీద పడుకోవాలండి. మాంసాహారం తినకూడదు. ఇంకా బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా వెల్లుల్లి ఉల్లిపాయ అవి కూడా తినకూడదండి ఈ అఖండ జ్యోతి పెట్టుకున్నప్పుడు. ఇంకా ఎవరితోనూ గొడవలు పడకుండా ఉండాలి. మనం జాగ్రత్తగా ఈ అఖండ జ్యోతిని అనేది చూసుకోవాలి. గాలి తగిలిన ప్లేస్లో చక్కగా ఈ జ్యోతిని అయితే పెట్టుకోవాలండి. ఒకవేళ అఖండ జ్యోతి మధ్యలో కొండెక్కితే ఏం చేయాలని చాలామందికి సందేహాలు అయితే ఉంటాయి కదండి. అఖండ దీపం మధ్యలో కొండెక్కితే అశుభంగా భావిస్తాము. అది మనసులో ఏదో గిలిగా అయితే ఉంటుందండి. ఏమన్నా తప్పు చేసామా అన్న గిలి అయితే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, అనవాని కారణాల వల్ల అంటే గాలి వల్ల ఇట్లా అఖండ జ్యోతి అయితే కొండెక్కితే మళ్ళీ ప్రమిదలోని వత్తిని తీసేసి కొత్త వత్తిని అయితే వేసి కొంచెం ఆయిల్ అనేది వడ్డించి అమ్మ తప్పైంది క్షమించి తల్లి అని అమ్మవారికి చెప్పుకుంటాం. మళ్ళీ దీపం అయితే వెలిగించాలండి. ఇలా అఖండ జ్యోతిని అయితే వెలిగించుకొని మనం దేవుడి దగ్గర అయితే ఈ దేవీ నవరాత్రుల్లో
అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చండి, చాలా మంచిది. అఖండ జ్యోతి లేకుండా అయినా పూజ అయితే చేసుకోవచ్చండి. ఓకే అండి, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.